లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మరియు పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జీబ్రా. బాలసుందరం, ఎస్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించగా ధనంజయ్, సత్యరాజ్ తో పాటు ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ నెల 22వ తారీఖున రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా ప్రెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. Thank you everyone to make this movie very big. Boss wrote #Zebra Bomma super hit, and this is happening today. He made it very big. I started my career as a clap assistant, then I was working as a camera assistant. Seeing this camera tripod, I can remember my old days. I will put the tripod and I go out for a tea. That time the guest will come and talk and go out. So same thing many people will be facing. So now this show I will not miss. This is a big show, and this movie we had a good content. For that content we want one hero. This is a new age cinema. This is the difference between the movie that's 10 years before and now. And luckily people are accepting it and taking the entertainment industry to the next level, and we are very happy to associate with all this guy, and God's grace we will continue these combinations again. Thank you. This is the stage every director would love to stand. I'm really standing here. Thank you. నీ వల్ల అది అయింది. థ్యాంక్ యూ. ఇది చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మూవీ రెస్పాన్స్ చాలా స్క్రీన్ వెళ్ళి చూసాము. అందరూ మంచి రియాక్షన్ ఇస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు. సో రియలీ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ పేపర్ నుంచి అది స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది యాజ్ యూజువల్ అందరికీ ఒక డైరెక్టర్కి అది ఉంటుంది, కానీ స్క్రీన్లో అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, బికాస్ మన మూవీలో హ్యాపీ ఎండింగ్ ఉంది, కానీ వీళ్ళకి కూడా హ్యాపీ ఎండింగ్ కావాలి. అదే నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే సత్య అండ్ ధనంజయ్ రియలీ దే నెయిల్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ యాజ్ అ డైరెక్టర్గా నేను హ్యాపీగా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు లేకుండా ఈ మూవీ ఖచ్చితంగా ఈ స్టేజ్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ఐ వుడెంట్ గెట్ ఇట్ బికాస్ యూ గేవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మై డార్లింగ్, మై బడీ ఈశ్వర్ కార్తిక్. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నన్ను రాటుదేలు చేశాడు మనిషిగా. నేను మనిషిగా A to B ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఎవ్రీ విచ్ వే. అంటే అది నాకు ముందు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది మాట్లాడేటప్పుడు. స్టేజ్ పైకి వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉండేది, లేదా అంటే కెమెరా ముందు చెత్త కొట్టేస్తాను. అది అంటే చెత్త కొట్టేస్తానని నేను అనుకుంటున్నాను. అక్కడ నాకేం భయం లేదు, కానీ ఇలా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. బడీ వాట్ యూ థింక్, మనం కొడుతున్నామారా ఏంటి, సినిమా కొంచెం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆగింది, ముందరికి వెళ్తుంది, కొన్నిసార్లు ఏదో మాకు ఇష్యూస్ వచ్చాయి. ప్రతిసారి రాత్రి 2 గంటలకి 3 గంటలకి నేను మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు తను నాకు నా బర్త్డేకి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటంటే అందులో రాసిపెట్టి ఉంటుంది అనమాట. అందులో వీడియో సారాంశం ఏంటంటే, ట్రస్ట్ ద ప్రాసెస్, గాడ్స్ ప్లాన్. గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు. అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలో వచ్చేలా చెప్తాడు తప్ప, హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం, నువ్వు పడే లోటుపాటు, లేకపోతే నీకు పడే బాధలు ఇవన్నీ గాడ్ చెప్పడు. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే నువ్వు ఆ సినిమా చేయవు. వదిలే బాబు నాకెందుకు ఇది, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను ఏసీ కింద, లేకపోతే ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం. నిజంగా తన ఆ వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతీది ఒక గ్రేటర్ గుడ్ కోసమే, ఒక గ్రేటర్ పని కోసమే. అంటే ఈరోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే అని మేము నమ్మాం. ఈరోజు నిజంగా అది ఆ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. For more videos like this, subscribe Big TV channel.